ఓకే, అందరికీ నమస్కారం. సో ఎన్నాళ్ళుగానో ఆల్మోస్ట్ ఒక 20-25 రోజులుగా నేను చెప్తున్నా, ఇంకా రేపు అవుతుంది అనుకుని ఇంకా రేపు అన్నదే ఇంకా రాదురా బాబు, అరువు రేపని గోడ మీద రాసుకున్నట్టే అని చెప్పి నిర్ధారించుకున్న సమయంలో మరి సడన్గా డీజీపీ గారిని మరి ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది. మంచి పరిణామం. ఆలస్యమైనప్పటికీ అతను చేయవలసిన డ్యామేజ్ జరిగినప్పటికీ కూడా ఆలస్యంగానైనా సరే ఎన్నికల సంఘం మేల్కొనటం చాలా 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 మంచి పరిణామం. రాష్ట్ర ప్రజలందరూ ఈ పరిణామాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. మరి అలాగే ఎందుకంటే ముగ్గురు డీజీపీకి అర్హులుగా ఉన్న వాళ్ళని పంపించమన్నారు ప్యానల్. ఇమీడియట్గా బాగ్చే గారని ఆయనకి టెంపరీగా ఫుల్ ఎడిషనల్ ఛార్జ్, అసలు ఉన్నాయనే ఫుల్ ఎడిషనల్ ఛార్జ్. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండటానికి అర్హత లేదు. అయినప్పటికీ కూడా మరి ఇన్నాళ్ళు ఎలా కంటిన్యూ చేశారు ఈ ఎన్నికల సంఘం అనేది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే అంశం. సరే, ఏదైనా ఒకసారి మంచి జరిగినప్పుడు ఆలస్యమైనప్పటికీ మనం ఆ మంచి గురించే ఆనందంగా మాట్లాడుకోవాలి. కాబట్టి అందులో భాగంగా నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మరి ఇన్నాళ్ళు ఆలస్యమైన మరి ఇంకా 6 రోజుల సమయం ఉంది. ఆఖరి 4 రోజులు 5 రోజులు అత్యంత క్రూషియల్. కాబట్టి మరి ఎందరో చావుకు కారణమైన చీఫ్ సెక్రటరీ గారు వ్యక్తిగతంగా ఆయన మంచివాడే, నాకు మంచి మిత్రుడు. కానీ మరి ఈ వ్యవస్థలో మరి ఇటువంటి నిర్దయుడైన ముఖ్యమంత్రి పరిపాలనలో పాపం ఆయన చేతిలో ఒక పావుగా మారినందుకు మరి కొన్ని విషయాల్లో మరి తప్పదు నగుబాటు. మరి జవహర్ రెడ్డి గారు ఒక కడప వాస్తవ్యుడిని మరి ఈరోజు 13 మందిని అధిగమించి మరి ఆయనకి ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఇవ్వటం జరిగింది. నేను అప్పుడే యూపీఎస్సీ కూడా కంప్లైంట్ ఇచ్చా. యూపీఎస్సీ వాళ్ళు లెటర్ రాశారు. లెటర్ రాసినప్పటికీ కూడా మరి వీళ్ళు కనీసం సరైన ప్రత్యుత్తరం కూడా ఇవాళ 12 మందిని సూపర్ సీడ్ చేసి మీరు ఇలా ఇచ్చినట్టు నాకు రిపోర్ట్ వచ్చింది, ఈ సెండ్ ది ప్యానల్ అని చెప్పి ఎన్నిసార్లు అడిగినా సరే కనీసం ఆ ప్యానల్ని కూడా అక్కడికి పంపించలేదు. ఎందుకంటే మరి ఆయన మరి కడప వాస్తవ్యుడైనా, ఆయనకంటే సీనియర్లు మంచి వాళ్ళు లేరనా తెలీదు. అలాగే ఐఏఎస్లో కూడా మరి ఆయన పులివెందుల వాసిని ఇంకొక ఆయన్ని తీసుకోవడం జరిగింది చీఫ్ సెక్రటరీగా, జవహర్ రెడ్డి గారిని. ఇప్పుడు మొన్న వృద్ధుల్ని సక్సెస్ఫుల్గా మరి అక్కడ లాస్ట్ మంత్ 32 మందిని ఇప్పుడు ఇంకా స్కోర్ రాసుకుంటున్నారు. ఇవాళ బ్యాంకు క్యూలో 2 పోయారు, ఇవాళ బ్యాంక్ క్యూలో 3 చనిపోయారని. మరో రకంగా ఇది దారుణ మారణకాండ. అంటే ఎన్నికల్లో ఇది చంద్రబాబు నాయుడు గారు విధానం వలన ఈ చావులు వస్తున్నాయి, ఈ మరణ మృదంగానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక అపప్రద సృష్టించడానికి అదే పనిగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కొన్ని పచ్చి నిజాలు చెప్తే మరి ఎన్నికల కమిషన్ చెప్పిందని చెప్పి సిఐడి వాళ్ళు కేసు పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్స్ ఎ ఫ్రాడ్ యాక్ట్. తప్పే ఉంది. ఒక ఫ్రాడ్ని ప్రజాస్వామ్యంలో మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, ఫ్రాడ్ అని చెప్తున్నాం. ఫ్రాడ్ కాదు అని వాళ్ళు చెప్పగలరా? ఏమన్నాడు సాక్షిలోనే, ఇంక ఈ చట్టం ఇంకా పూర్తిగా రాకుండానే మమ్మల్ని అల్లరి చేస్తున్నారు అన్నారు. అసలు చట్టమే రాలేదని చెప్పి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు చెప్తున్నాడు. ఈ చట్టం తెచ్చింది నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 20 రోజుల క్రితం 4 రోజుల క్రితం అన్నాడు. మరి ఆ చట్టం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే మరి ధర్మాన ప్రసాదరావు గారు ఎలా ఎంతో మాట్లాడాడు.
ఇంకా గట్టిగా మాట్లాడితే 2019లో అసలు దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ ఫేవరబుల్గా మాట్లాడాడు. అన్నదాత ఏదో దాతలో రామోజీరావు గారు మాట్లాడాడు. అన్నదాతలో ఎవడో ఒక ఆర్టికల్ రాస్తే రామోజీరావుకి ఏంటి ఆ సంబంధం? రామోజీరావు అన్నీ రాస్తాడా? రామోజీరావు అన్నీ చదువుతాడా? అన్నదాత పుస్తకం అసలు ఆయన చదువుతాడా? ఎవడో అందులో పనిచేసి నీ నీ తాలూకు జర్నలిస్టు ఒక ఆర్టికల్ రాసుంటాడు, ఆర్టికల్ పబ్లిష్ చేస్తారు. అన్నదాతలో వచ్చిన ప్రతి వ్యాసం రామోజీరావు గారికి ఎలాగ ఆపాదిస్తావు నువ్వు? ఇలాంటి కిరసనాల వార్తలన్నీ రాశారు ఇవాళ సాక్షి పేపర్లో. సరే, కమింగ్ బ్యాక్ టు వృద్ధుల్లో మృతులు, అది కేవలం ఎన్నికల్ని ప్రభావితం చేయటానికి మరి చీఫ్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందులు వాస్తే వాళ్ళిద్దరూ చేసిన కుట్రగానే దాన్ని భావించాలి. ఇంకా అధికారులను మార్చమంటే ఇంకా అస్మదీయులనే ప్యానల్గా పంపి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి నిన్న అమిత్ షా గారు రాక, డీజీపీ గారి నిష్క్రమణం, మరి వాళ్ళు మోడీ గారు వచ్చారు అంటే శుభం. కొత్త కోళ్ళు ఇంట్లో అడుగు పెడితే శుభాలు జరుగుతాయి అంటారు కదా, అలాగా నిన్న అమిత్ షా గారు కాలు పెట్టారు, డీజీపీ అవుట్. ఇవాళ పెద్ద ఆయన కాలు పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా రాష్ట్రానికి శుభసూచకం. తప్పకుండా మరి ఇవాళ రాత్రి కాకపోతే రేపు ఉదయానికన్నా మనకు చల్లటి వార్త, ఈ మండు టెండల్లో ఒక చల్లటి వార్త, సిఎస్ గారు అవుట్ అని చెప్పి వస్తుందేమో చూడాలి. ఎందుకంటే డీజీపీ కంటే ఏదో ప్యానల్ పంపించమనాలి, ఇమీడియట్గా రిలీవ్ అయ్యి ఎవరిని ఏమన్నారు. చీఫ్ సెక్రటరీకి అయితే డైరెక్ట్గా వాళ్ళే పేరు పంపించేస్తారు కాబట్టి ఆ పంపించిన పేరు ఇమీడియట్గా తక్షణం అరక్షణం ఆలస్యం లేకుండా వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. సో కాబట్టి సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పొత్తులోకి ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఉండటం కోసమే నేను 2 ఏళ్ళుగా ఎలక్షన్స్లో అందరూ కలవాలి, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కావాలి అని 2 ఏళ్ళుగా నేను ఘోషించి మరి ఇన్నాళ్ళకి మరి ముందు ముగ్గురు కలవటం జరిగింది. సరే, నాకు ఎమ్మెల్యే అవ్వాలని రాసిపెట్టుంది. సో నేను ఎమ్మెల్యే అవుతా. నా మిత్రుడు శ్రీనివాస్ వర్మకి ఎంపీ అయ్యే యోగం ఉంది. శ్రీనివాస్ వర్మ ఖచ్చితంగా ఎంపీ అవుతాడు. సో మళ్ళీ వెనక్కి వస్తే ఈరోజు మోడీ గారు ప్రత్యక్షంగా వస్తున్నారు కాబట్టి రాజమండ్రి సభ బాగా విజయవంతం అవుతుంది. సో మా పార్లమెంటుకి అవతల పార్లమెంట్ కాబట్టి నేను ఆ సమావేశాలకి వెళ్ళటం లేదు. అది ఖచ్చితంగా విజయవంతమైన సభ అవుతుంది. అక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నిన్న అమిత్ షా గారి మీటింగ్ గురించి చెప్పుకోవాలి. ధర్మవరంలో అమిత్ షా గారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత దోపిడీ జరిగింది, లిక్కర్ని మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ స్థాపించాడని కూడా అమిత్ షా గారు బల్లగుద్ది చెప్పారు. అమరావతిని అటకెక్కించారు, పోలవరం పడకేసింది. సో కాబట్టి 2 సంవత్సరాల్లో పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం, అలాగే అమరావతి పునర్నిర్మాణానికి కంకణబద్దులై ఉన్నాం. ఇదే నేను కలలుగన్న కూటమి నుంచి నేను ఆశించింది ఇదే. ఈ ఆశయం కోసమే కూటమి ఉండాలి అన్నది. అది నిన్న అమిత్ షా గారి మాటలతో అది నిజమయ్యే దిశగా ముందుకు వెళ్తుంది. నా దృష్టిలో ఏపీ అంటే, నా రివైజ్డ్ డెఫినేషను, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇవాళ ఏపీని నిజమైన ఏపీగా మారే దిశగా భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారంతో
రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముందు చూపుతో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. ఒక చక్కటి రాజధాని మనం నిర్మించుకోగలిగితే, రాజధాని తెలంగాణకి హైదరాబాద్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో ఇమ్మీడియట్గా రాదు, కానీ ఒక 10 ఏళ్లలో ఒక అద్భుతమైన రాజధాని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా మనం చేసుకోగలిగితే అదొక పెద్ద అసెట్ అవుతుంది. అలాగే పోలవరాన్ని మనం కంప్లీట్ చేసుకోగలిగితే, మరి కృష్ణా డెల్టాకి రావాల్సిన నీరుని మనం ఆ పైనే ఆపుకోగలిగితే, కృష్ణా డెల్టాకి ఇక్కడి నుంచి పోలవరం నుంచి మనం నీరు అక్కడికి తీసుకెళ్ళగలిగితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. హంద్రీనేవా సుజల స్రవంతికి అద్భుతంగా వాటర్ సప్లై చేయొచ్చు. ఇప్పుడు రాయలవారి టైంలో రాయలసీమ, రతనాల సీమ అని చెప్పుకునే వాళ్ళం. మళ్ళీ రాయలసీమ రతనాల సీమగా, మరీ డ్రై ఏరియాలు ఉంటే డ్రిప్ ఇరిగేషను, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న వాటికి మరి ఆ శ్రీశైలం నుంచి డైవర్ట్ చేసిన వాటర్తో ఇరిగేషను, ఎంతో పచ్చని పంటలతో అలరారే అవకాశం మనకి. నీటి సదుపాయం ఫుల్గా రావాలి అంటే పోలవరం అవసరం. రాష్ట్రానికి ఒక రూపురేఖ ఉండాలంటే, అరే రాజధాని లేని రాష్ట్రం ఏంటారు బాబు, అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఈ ముఖ్యమంత్రికి? 3 రాజధానులు అంటాడు, ఎక్కడ ఏ రాజధాని లేదు. రాజధాని ఏంటంటే పెప్ప అంటాడు. మాట్లాడితే వైజాగ్ వెళ్తే నేను వచ్చేస్తానని కాపురం పెట్టుకుంటున్నాను అంటాడు. ఇక్కడ కాపురం ఉంటాడు, ఇది రాజధాని లేదంటాడు, రోడ్లు తవ్వేస్తాడు. సో మొత్తం కుక్కలు చింపిని విస్తరి చేసి పడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. ఒక అద్భుతమైన రాజధాని పోలవరం ప్రాజెక్టు, దానివలన మా గోదావరి ప్రాంతానికే కాదు, రాష్ట్రం ఇంక్లూడింగ్ ఉత్తరాంధ్ర, విశాఖపట్నం దాకా కూడా ఈ వాటర్ వెళ్తుంది, ఇంక్లూడింగ్ ఉత్తరాంధ్ర, ఇంక్లూడింగ్ రాయలసీమ, అన్నిటికీ బెనిఫిట్ అయ్యే ప్రాజెక్ట్గా మనం పోలవరాన్ని మలుచుకోవచ్చు. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ వాగ్దానం కూడా మరి సాక్షాత్తు నెంబర్ 2 అమిత్ షా గారి నోట్లోంచే వచ్చింది. ఖచ్చితంగా ఇవాళ మోడీ గారు కూడా అదే వాగ్దానం ఇస్తారు అని మనం ఆశించడంలో ఏమాత్రం తప్పు లేదు. కాబట్టి ఈ రోజు నుంచి ఇప్పటికే సర్వేలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఏ సర్వే చూసినా ఆర్టీవీ రవిప్రకాష్ డెఫినెట్గా మరి ఈ ప్రైవేట్ న్యూస్ ఛానల్స్కి ఆర్జుడు రవిప్రకాష్, మరి ఆయన కొత్త ఛానల్ నుంచి చెప్పింది పూర్తిగా అనుకూలంగా ఉంది. ఇంకా ఏ సర్వే చూసినా ఫోకస్ అని అదొక చాలామంది చేస్తూ ఉంటారు, ఆ సర్వే కూడా బ్రహ్మాండంగా ఉంది. పుల్లట్ల ప్రవీణ్ రైజ్ అది కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏది చూసినా నేను ఇంక వేరే 2 సర్వేలు చేయొచ్చా, అది కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎక్సెప్ట్ టైమ్స్ నౌ ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి 8.5 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడో ఆ దిక్కుమాలిన సర్వే ఒకటి తప్ప అన్ని సర్వేలు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. సరే, ఇక మన గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ ఏదో 3-4 వస్తాయని చెప్పి వేరే వాళ్ళు చెప్పినా చిట్ట చివరికి అది 1 సీటు కూడా ప్రతిపక్షానికి దక్కకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఈ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అబద్ధాలు చెప్పి టైటిల్ డీడ్ గురించి వాళ్ళు కేసులు పెడతామని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద పెట్టేశారు కేసులు. అయినా సరే తగ్గేదేలే. డెఫినెట్గా ఇవాళ మళ్ళీ నేను మాట్లాడుతున్నా, అలా ఎందరో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, డాక్టర్ పివి రమేష్ గారి గురించి మీరు వినే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే 3 సంవత్సరాలు ఆయనకి వ్యక్తిగత ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం ఆఫీస్ అంతా ఆయనే హెడ్ చేశారు. మరి ఆయన మన రాష్ట్ర నివాసి, కృష్ణా జిల్లా. రీసెంట్గా ఆయన తండ్రి గారు చనిపోయారు, సుబ్బారావు. నాకు కూడా తెలుసు సుబ్బారావు. ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఇవాళ, నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మొన్న రిటైర్ అయ్యారు, ఈజ్ ఎ డాక్టర్
పెద్ద ర్యాంకుతో ఆయన షెడ్యూల్ క్యాస్ట్ చెందినప్పటికీ ఆ కోటాలో కాదు, హయ్యెస్ట్ ర్యాంక్ మెరిట్లో కూడా టాప్ ర్యాంక్తో ఆయన ఐఏఎస్ ఓన్ స్టేట్ క్యాడర్ తెచ్చుకున్న వ్యక్తి. మరి ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. ఆయనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం. ఇది ఇంత దారుణం అంటే ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ 85 బ్యాచ్ ఆయనకే మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే మామూలు వ్యవసాయ భూమి ఉన్నోడైనా ఆస్తి ఉన్నోడైనా వాడి పరిస్థితి ఏంటి? అలా ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను ఒక ఎంపీని, నన్ను తీసుకెళ్ళి బాధపడి దొబ్బాడు. సో ఒక ఎంపీకే ప్రాణరక్షణ లేదు. ఒక కలెక్టర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికే వాళ్ళ తల్లిదండ్రుల మరణానంతరం మ్యుటేషన్కి గతి లేని పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రం తీవ్రమైన ఏం చెప్పాలి, కాయాస్ అంటారు. కాయాస్ అంటే ఇంకంతే, ఇంకా చెప్పుకోవాలంటే కరెక్ట్ పదం నాకు సంక్షోభం అన్నది కూడా చిన్న మాట. ఇటు సర్వనాశనం చేసి పడేశాడు. సంక్షోభం, క్రైసిస్ ఇవన్నీ చిన్న మాటలు. వీడు చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పడేశాడు. ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. సో ఈ ఒక్క పివి రమేష్ గారి ట్వీటే చాలు ఈ చట్టం గురించి ఎంత దరిద్రంగా ఉందో, ఎవడు బాగు కోసం ఈ చట్టం తీసుకొచ్చారో, ఎవడు కన్నాలు వేయడానికి చట్టం తీసుకొచ్చారో చాలా స్పష్టంగా ఈ ఒక్క విషయంలోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఒక గమ్మత్తైన విషయం నా దృష్టికి వచ్చింది. నిన్న ఆదివారం నాడు నేను వెళ్తూ ఉన్న దారిలో జస్ట్ కొన్ని చర్చిల్లో నేను ఓట్లు అడగలేదు, ఎందుకంటే ప్రార్థనా మందిరాల్లో ఓట్లు అడగటం నిషిద్ధం. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవటం జరిగింది. ఆ సందర్భంగా బయటకు వచ్చినప్పుడు కొన్ని గమ్మత్తైన కాదు, కొన్ని దారుణమైన విషయాలు అక్కడున్న ఆ ప్రేయర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రేయర్ అయిన తర్వాత మాకు చెప్పడం జరిగింది, అంటే ప్రశ్నించడం జరిగింది. అదేమిటంటే, అయ్యా మేము మీకు ఓటేస్తే, మీ ప్రభుత్వం వస్తే మరి ఇలా చర్చిల్లో మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవడానికి వీలు లేకుండా ఆ మసీదులు చర్చిలు కొట్టేస్తారు, మీకు అవకాశం ఉండదు ఈ ప్రభుత్వం వచ్చిందంటే. అంటే బహుశా వాళ్ళకి భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి అన్నారా, తెలుగుదేశాన్ని ఉద్దేశించి అన్నారా, కూటమి కదా, అందరూ ఒకటే. అలా అడిగితే మీకు కూడా మరి ఏదో సందర్భంలో తెలిసే ఉంటుంది, మీడియా వాళ్ళకి కూడా. నేను వెంటనే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ సరే ఇప్పుడున్న ప్రభుత్వం చేసిందా, సరే ఇప్పుడున్న ప్రభుత్వంలో పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు దేవాలయాలు ఎక్కడ ఏది జరిగినా సరే పిచ్చోడని, ఇంకో దగ్గర రథం కాలిపోతే తేనెటీగలని వరుసగా జరిగినాయి. తర్వాత తేనెటీగలు లేవు, పిచ్చోళ్ళు లేరు, ఉన్మాదులు లేరు. ఒక సీజన్లో ఒక 1 year గ్యాప్లో ఒక 120-130 ఇన్సిడెంట్లు అయిపోయినాయి. ఇంకొకడైతే రాములూరు తల నరికేశాడు. దేవాలయాలు వదలు కొడతాం, రథాలు కాల్చటం. ఈ ప్రభుత్వంలో దేవాలయాల మీద ఇన్ని రకాలుగా దాడులు జరిగి శ్రీరాముడి శిరస్సు ఖండించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అవేవి కూడా
ఎవరు కూడా మనసులో పెట్టుకోరు. కష్టం అనిపిస్తుంది. ఎక్కడ మా అంతర్వేదిలో మరి ఎప్పటి నుంచో ఉన్న రథం కాలిపోతే బాధ అనిపిస్తుంది. అనిపించినా సరే, తేనెటీగ చేసిందన్న సంగతి మేము నమ్మకపోయినా, ఎవడో కావాలని చేయించాడని తెలిసినా సరిపెట్టుకుంటాం, తేనెటీగ చేసిందని తప్ప ఇంక వేరే రకంగా ఆలోచనలు ఉండవమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో దేవాలయాల మీద దాడులు చేశారని చెప్పి ఈ 3 పార్టీల కూటమికి ఒక మసీదుని కానీ, ఒక చర్చిని కానీ, కనీసం కాంపౌండ్ వాళ్ళను కూడా టచ్ చెయ్యరు, ఇది నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ నాకు 2 సందర్భాల్లో నిన్న ఈ ప్రశ్న అడిగారంటే, మరి ఎంతలాగా మరి ప్రార్థనాలయానికి ఎవరో మనశ్శాంతి కోసం ప్రార్థనాలయానికి వస్తారు ప్రార్థించడానికి. గుడికి వెళ్ళేవాడు గుడికి వెళ్తాడు, చర్చికి వెళ్ళేవాడు చర్చికి వెళ్తాడు, మసీదుకి వెళ్ళేవాడు మసీదుకి వెళ్తాడు. ఎవరి మత విశ్వాసం వాళ్ళది. అందరూ కూడా దేవాలయానికి వెళ్ళేది మానసిక శాంతి కోసం. మనకన్నా మించిన శక్తి ఒకటి ఉంది, ఆ శక్తే ఈ సృష్టికి కారణం అని నమ్మకం. ఏ మతమైనా అదే విశ్వాసం. ఆ విశ్వాసంతో మానసిక ప్రశాంతత కోసం నాకన్నా శక్తిమంతుడు అయిన నువ్వు నన్ను కాపాడు అని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా ఎవరైనా ప్రార్థించేది మనశ్శాంతి, నేను బాగోవాలి, పిల్లలు బాగోవాలి, దేశం బాగోవాలి. సరే, కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నేను ఒక్కడనే బాగోవాలి, రాష్ట్రం మటాష్ అయిపోవాలి, దేశం మటాష్ అయిపోవాలి, నా డబ్బులన్నీ విదేశాలకి నీట్గా చేరాలి, చేరేలా చూడు స్వామి అని ప్రార్థించుకుంటే ప్రార్థించుకోవచ్చు, నాకు తెలియదు అనుకుంటున్నా. కానీ ఈ రకంగా ప్రశాంతంగా చక్కగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్న అన్ని మతస్థుల మధ్యన ఇలాగా మీ మసీదులు కూలుస్తారు, మీ చర్చిల్ని బదలు కొడతారు అనే మాయ మాటలు పాపం అభంశుభం తెలియని పాస్టర్ల ద్వారా మాట్లాడించడం, బహుశా వాళ్ళని కూడా బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇక నుంచైనా మనది లౌకిక రాజ్యాంగం, మత సామరస్యం మన రాజ్యాంగంలో ప్రథమ పీఠికలోనే చెప్పడం జరిగింది. సో ఇటువంటి ప్రచారాలు మానాలి అని చెప్పి రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తిగా నేను ఆ ప్రార్థనా మందిర నిర్వాహకులకు నా హృదయపూర్వక మనవి చేస్తున్నా. దయచేసి ఇటువంటి చెడు ఆలోచనల్ని మంచి మనుషులైన క్రైస్తవులకు కానీ ముస్లిం సోదరులకు కానీ కలిగించవద్దు. ఇక ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ ఇచ్చారు. అదేమిటంటే, గతంలో సోము వీర్రాజు గారు ఉన్నప్పుడు ఆయన పార్టీని చాలా చక్కగా అభివృద్ధి చేశారు. ఓకే, ఆయన అభివృద్ధి చేశారని చెప్పి ఈయనకు అనిపిస్తే, మరి ఆ పార్టీని బాగా అభివృద్ధి చేశారని ఈయనకు అనిపిస్తే మంచిదే, అక్కడితో ఆగితే బాగానే ఉండేది. వారు ఇప్పుడు వచ్చిన అధ్యక్షురాలు వారి సలహాలు తీసుకోవట్లేదు, వారు రాజమండ్రిలో ఉన్న వారిని పట్టించుకోవటం లేదు అని చెప్పి అసలు ఈయనకి ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు. ఈయన ఓడిపోబోతున్నాడు నెల్లూరులో. వేమిరెడ్డి గారు అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నాడు. ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. మరి ఇది ఆయన రాశాడా? ఆయన పేరు మీద సీఎం ఆఫీసులో ఎవడైనా రాశాడా? ఒక వేరే పార్టీ గురించి ఈయన ట్వీట్ చేయటం అనేది వీళ్ళలో ఒక భయాన్ని సూచిస్తుంది. అంటే ఈ కూటమి ముగ్గురు త్రివేణి సంగమం లాగా ముందుకెళ్ళిపోవటం వీళ్ళకి నచ్చక భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాల మీద పాత అధ్యక్షుడికి వైరం ఉన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కూటమి దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతలా విలవిలలాడుతుంది
అన్నదాన్ని ప్రజలకు తెలియజేయటం కోసం ఈ విషయం చెప్తున్నా. నిన్న అమిత్ షా గారి మీటింగ్లో ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే తెలుగు భాషని మేము జగన్మోహన్ రెడ్డి తెలుగు భాషని అగౌరవపరిచిన, తెలుగు భాషని చంపే ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటాం అని చెప్పి అన్నారు. ఎస్, మనకు మన మాతృమూర్తి ఎంత ఇంపార్టెంటో మాతృభాష కూడా అంతే ఇంపార్టెంట్. ఇతని భాషని హత్య చేసే ప్రయత్నం బాబాయిని హత్య చేయించినట్టే భాషను కూడా హత్యా ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగానే అమిత్ షా గారు చెప్పారు. దానికి ఇవాళ సాక్షి పేపర్లో హెడ్లైన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంకి అమిత్ షా వ్యతిరేకం అన్నట్టుగా రాశారు. అక్కడికి ఇంగ్లీష్ మీడియం అన్నదే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కనిపెట్టినట్టు, అంతకుముందు ఆంధ్రదేశంలో ఎక్కడా స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియమే లేదన్నట్టు ఈ రకంగా మాట్లాడుతున్నారు. సాక్షిలో ఆ రాతల్ని వక్రీకరించి రాస్తున్నారు. ఇక్కడ గతంలో ఈ భాష దగ్గరే జగన్మోహన్ రెడ్డికి నాకు కూడా ఫస్ట్ టైం ఇష్యూ స్టార్ట్ అయింది. మన భాషల్ని మనం గౌరవించడం కోసం రాజ్యాంగంలో స్పష్టంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు మాతృభాషలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ అవకాశం కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి అని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. దాన్ని ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి రీఇటరేట్ చేశారు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన డెసిషన్లు తీసుకుంటున్నారని. దాన్నే రాజ్యాంగంలో ఉన్న అంశాన్నే ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన భాష తెలుగు భాష కాబట్టి తెలుగు భాష గురించి ఆయన మాట్లాడారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో, కిరణ్ కుమార్ టైంలో మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేవా? మావాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇంగ్లీష్ మీడియం కనిపెట్టాడా? అతను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుకున్నాడుగా. నా చిన్నప్పుడే అతనంటే ఇంకా పిల్లవాడిని అని చెప్పుకుంటాడు. కానీ అతనికన్నా 10 ఏళ్ళు పెద్దవాడిని. మరి నేనే చదువుకున్నా. నాకన్నా 23 ఏళ్ళ పెద్దోళ్ళు మరి నా తల్లిదండ్రులే చదువుకున్నారు. తెలుగులోనూ చదువుకున్నారు, కొన్ని క్లాసుల తర్వాత ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నారు. సో ఇక్కడికి ఇతనేదో అంటే మళ్ళీ అక్కడ వక్రీకరణ. అంటే రేపు ఈ కూటమి వస్తే అరే ఇంకా మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసేస్తాడేమోరా అనే ఒక అపార్థం ధ్వనించేలాగా ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకే చట్టంలో ఉంది. అంటే ఫౌండేషన్ మనకే స్ట్రాంగ్గా ఉంటుందని. ఒకసారి మన మాతృభాషలో ఉన్న కమాండ్, ఇప్పుడు ఎంత ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా దెబ్బ తగిలితే అమ్మా అనే అంటాం, ఓ మదర్ అనం కదా. సో మనకు ఒక్కొక్కరికి అదొక మాతృభాషలో ఉన్న విశిష్టత, అది మనకు తెలియకుండానే తల్లి గర్భంలో ఉండగానే మనకు అలవాటు అవుతుంది. సో దాన్ని ఇలాగా కూటమి వస్తే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండవేమో అనే అపార్థం ధ్వనించేలాగా వీళ్ళ కోతలు, వీళ్ళ రాతలు. దయచేసి ఎవరో కూడా, విజ్ఞులైన వాళ్ళు ఎవరో కూడా ఇటువంటి పాడు మాటలు పట్టించుకోవద్దు. అప్ టిల్ సర్టెన్ ఫౌండేషన్ వరకే మన మాతృభాష. ఆ తర్వాత మన మాతృభాష ఒక సబ్జెక్టుగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియము ఉంటుంది. ప్రతివాడు కూడా తెలుగు చదవగలగాలి, తెలుగు రాయగలగాలి. మన మాతృభాష బ్రతికుండాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఇంత తీయనైన భాష బ్రతికుండాలి. నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను. నేను ఎందుకు స్పష్టంగా నా గత పార్టీ నాయకుల్లాగా పిషి అనకుండా స్పష్టంగా విశ్వక్షేణుడు కూడా స్పష్టంగా పలకగలుగుతున్నానంటే భాష మీద పట్టును బట్టి. తెలుగు మీడియంలో చదవకల్లా, ఏ మీడియంలో చదువుకున్నా చిన్నప్పుడు మనకు ఫౌండేషన్ ఉంటే చిరుప్రాయంలో మనకి కమాండ్ బెటర్గా ఉంటుంది. ఆయన మిస్లీడ్ చేయాలని చూస్తున్న ప్రయత్నాలని
తిప్పికొట్టాలి. ఇంకా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజ్ గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్పి ముగిద్దాం. ఈ మధ్య నేను కొంతమంది టీచర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అప్ టిల్ 3rd స్టాండర్డ్ దాకా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇతను పూర్తిగా ఎరాడికేట్ చేసి అంగన్వాడీలకే అప్ టిల్ 3rd క్లాస్ అప్పచెప్పి ఈ ప్రైమరీ సిస్టమ్కి ఈ టీచర్లను కూడా అలాట్ చేయకుండా అంగన్వాడీల మీదే ఆ భారం వేసి ఫ్రెష్ రిక్రూట్మెంట్లు ఓన్లీ 6,000 మందిని తీసుకున్నారు. 6,000 మందికి కూడా మళ్ళీ ట్రైనింగ్ అని అప్రెంటిస్ అని ఏదో సిస్టమ్ పెట్టాలని చూస్తున్నారు. అది ఎందుకంటే బీఈడీ ట్రైనింగ్ అంతా అయిపోయిన వాళ్ళే ఫ్రెష్ రిక్రూట్మెంట్స్కి మళ్ళీ అప్రెంటిస్ అనే సిస్టమ్ తీసుకురావాలనుకుంటున్నారు. ఏదైనా తగ్గి ఉద్యోగాలకి వీళ్ళు ఇవ్వాలనుకున్న ఉద్యోగాలకి పొంతం లేదు. ఈయనేమో విద్యా విధానాన్ని పూర్తిగా మార్చేస్తానంటున్నాడు. ఐబీ సిలబస్ అంటున్నాడు. ఐబీ సిలబస్ ప్రపంచవ్యాప్తంగా ఒక 4,000 నుంచి 5,000 స్కూల్స్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈయన ఆంధ్రప్రదేశ్లో 40,000 స్కూల్లో పెడతానంటున్నాడు. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి ఐబీ అంటున్నాడు. ఇవన్నీ నిజాలే కదా నేను చెప్పింది, అన్నమాటేగా. అతగాడు అన్నమాటలనే నేను చెప్తున్నా. ఇప్పుడు అప్ టిల్ 3rd స్టాండర్డు అంగన్వాడీల్లో కలుపుతానంట. అసలు ఐబీ సిలబస్ చెప్పడానికి ఇప్పుడున్న టీచర్లకే బీఈడీ పాస్ అయిన వాళ్ళకే సామర్థ్యం సరిపోదు. ఐబీ టీచ్ చేయగలిగిన ఉపాధ్యాయుడు ఉంటే 1,00,000-1,50,000 జీతాలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్లో ఇవాళ. అంగన్వాడీ టీచర్తో ఐబీ సిలబస్ తెప్పిస్తా అంటే ఇతను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే జరగనున్న ఘోరాల్లో మన ఆస్తులు తీసుకుపోవటాలు, మన ప్రాణాలు అతని మద్యం ద్వారా తీసుకుపోవటాలు ఇవి కాకుండా అతనికి అసలు 10th క్లాస్లో పేపర్లు అమ్మేసాడు అంటారు. అది నిజమో కదా నాకు తెలియదు, కానీ విద్యా వ్యవస్థ మీద అతనికి మరి విశ్వాసం ఉందో లేదో నాకు తెలీదు. ఐబీ సిలబస్ కూడా రేపొద్దున్న ఏదన్నా జరగని ఘోరం జరిగితే జరగదనుకోండి, ఐబీ సిలబస్ కూడా అంగన్వాడీ టీచరు ఐబీ సిలబస్ చెప్పుద్ది 1వ క్లాసు 2వ క్లాసు. అది మనం నమ్మాలి. 40,000 స్కూల్స్కి వాళ్ళు అక్రిడిటేషన్ ఇవ్వాలంటే అసలు ఎన్ని వందల కోట్లు అవుతుంది? ఇది అసలు సాధ్యమా? అసలు మనకు అది అవసరమా? ఇప్పుడు ఐబీ సిలబస్ ప్రపంచ దేశాల్లో ఎవరికంటే రకరకాల కంట్రీస్ మారిపోయే వాళ్ళకి ఆ కంట్రీ సిలబస్, ఆ పర్టికులర్ నేటివిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రకరకాల దేశాలు మారే వాళ్ళ కోసం పెట్టిన సిలబస్ అది. ఈ ఐబీ సిలబస్లో మనకు సంబంధించిన వాళ్ళు మన గాంధీ గారి గురించో లేకపోతే మనం ఏదైనా రేపు తరాలు మోడీ గారి గురించో తెలుసుకోవాలంటే ఏమి ఉండదు. ఐబీ సిలబస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఉంటుంది. సో అటువంటి వ్యవస్థని తీసుకొస్తాను. 3వ క్లాసు నుంచి టోఫెల్ పరీక్షలు పెడతాను. టోఫెల్ పరీక్ష ఎప్పుడు రాయాలి తెలుసా? ఫారెన్ వెళ్ళే ముందు. సో టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్ అప్పుడే కావాలి. ఈలోపు మా స్కూల్ మాస్టర్ పెట్టుకోవచ్చు ఆ పరీక్ష. కానీ టోఫెల్ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళతో కండక్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే ఫీజులో 70%, 80% వీళ్ళు బంధుమిత్రులు కొట్టేయడానికి. అంతకుమించి నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత నువ్వు విదేశాలకు వెళ్ళాల్సినప్పుడు రాయవలసిన పరీక్షకి 3వ క్లాసు నుంచి పరీక్ష పెడతావు ఎందుకండి? ఇది టోఫెల్ ఆడుతావు. ఎక్కడ చూసినా కన్నాలేయటం. అలాగే బైజూస్ అని తీసుకొచ్చారు, దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అది జ్యూస్ కాస్త కోస్తా ఉన్నది ఈయన పిండేసినట్టున్నాడు, మొత్తం మీద ఆ కంపెనీ కలాస్. సో ఇలాగా అసలు విద్యా వ్యవస్థని ఇతనంత దారుణంగా భ్రష్టు పట్టించే స్కీమ్ ఎవ్వడూ కూడా వేయలే. మరి ఆయన ఆ విద్యా వ్యవస్థని బాగు చేయడానికి వచ్చిన సంఘ సంస్కర్తలాగా చెప్పుకుని బతుకుతున్నాడు. ఇలాంటి నిజాలు మనం చెప్తే తీసుకెళ్ళి బాగుతున్నాడు. సో అయినా సరే మనం నిజాలు చెప్పడం మానం. ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా అతన్నే బాది సైకిల్ మీద, గ్లాసు మీద, పువ్వు మీద, అక్కడక్కడ పువ్వు మీద గుద్ది ఇతన్నే
ఇతని పర్మనెంట్గా రాజకీయంగా ఇంకా పని చూసుకోరా బాబు, నువ్వు చేసిన విధ్వంసం చాలు, ఒక్క ఛాన్స్ అంటేనే పేనుకి పెత్తనం వేస్తే తలంతా కొరికేసింది అన్నట్టు ఆర్థికంగా కొరికేశాడు, ఆరోగ్యరీత్యా అందరినీ కొరికేశాడు. సో ఇక చేసిన విధ్వంసం చాలని మనం అందరం ఈ క్యాండిడేట్ని ఇంటికి పంపించేద్దాం. ఇవాళ మోడీ గారు గట్టిగా నిన్న షా గారు ఇచ్చిన రేంజ్లో జరికిస్తారు. ఆ జరికిచ్చిన తర్వాత బహుశా రేపు సిఎస్ గారు కూడా సెలవు తీసుకోవచ్చు. సో ఇటువంటి మంచి పరిణామాలు ఉంటే రేపు మళ్ళీ ఇదే సమయానికి రచ్చబండ పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అన్నీ నేనే చెప్పాను కదా. ఓకే, థ్యాంక్ యూ.